రామోస్ టీవీకి స్వాగతం. రాజ్యాంగంలో ఒక మాట చెప్పాడు, ఈ రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా సమానమే. అందరికీ ఓటకి ఇచ్చేదే కాదు, అందరి యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రజాప్రభుత్వం పైన ఉంటుందని చెప్పాడు. దాన్ని తూచా తప్పకుండా కూడా అమలు పరిచిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది కూడా. ఎందుకంటే ఎప్పుడు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందించలేదు. 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్గా ఎవరు ప్రమేయం లేకుండా సంక్షేమం కూడా అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కదా అభివృద్ధి కూడా అలా చేసాం. ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పి గాంధీజీ గారు ఏదో అన్నారో దాన్నే ఈరోజు కూడా అమలు పరుస్తున్నాం. ఎవరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కానీ పోలేదు. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి, వాలంటీర్లు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ అందించేదే కాకుండా అభివృద్ధి కూడా ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా నేను చెప్తున్నాను. ఈ 70 సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున కేవలం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ పోతే కూడా 3 సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రం యొక్క రూపురేఖలే మార్చింది మా ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తాను. ఈ జిల్లాలో కూడా అనేకమైన బ్రిడ్జులు, ఒక శాశ్వత పరిష్కారం కూడా తీసుకొచ్చేసాం. ఈ నియోజకవర్గంలో 4 గ్రామాలు ఉంటే 85 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం రోడ్లకు, కాలువలకు అంతా కూడా. ఈ అనంతపురం రూరల్లోనే ఎప్పుడూ లేని విధంగా కూడా 25 కోట్ల మేము ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేసాం. ఇంకా ఎక్కడో అక్కడ 1, 2 ఇంకా కూడా వేయాలి. అవి కూడా రాబోయే ఒక 7-8 నెలల్లో కూడా వేసి పూర్తి చేసి కూడా ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చాం. తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ రోజు నేను పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు తీసుకొని వచ్చేసి పిఏబిఆర్ నుంచి కూడా పిఏబిఆర్ తీసుకొని ఈరోజు అనంతపురం పట్టణం అంతా వస్తున్నామంటే అవే కానీ ఆ నీళ్ళే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు 3 ట్యాంకులు కూడా ఈరోజు ఫండ్స్ కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలు లేకపోతే బయట నుంచి కూడా తీసుకొని వచ్చేసి కూడా మేము ఇవన్నీ కూడా ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. రాబోయే ఒక 2-3 నెలల్లో అంటే జూలై, ఆగస్టు కల్లా కూడా, ఆగస్టు లోపల మేమంతా కూడా కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా ఇక్కడ కూడా పట్టణంలో ఎలా ఉందో అలా కూడా మేము తాగునీరు సమస్య కూడా తీర్చేసి కూడా 4 పల్లెల గ్రామాల్లో కూడా అనంతపురంలో ఉన్నది కూడా మేము పట్టణానికి పట్టణంతో ఇస్తున్నాం. ఆ నీళ్లు కూడా ఇవ్వబోతున్నాం. నేను ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, ఎప్పుడైనా కానీ మీరే ఆలోచన చేసుకోండి. ఈ అనంతపురం రూరల్ ప్రజలు కానీ అందరు కానీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే 14 సంవత్సరాలు చేశాడు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. 14 నుంచి 19 వరకు కూడా ఉన్నారు. అలా వారు కనీసం మేము ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ పని చేసాం, ఆ 5 సంవత్సరాలు ఈ రోడ్డు వేసాం, ఈ నీళ్లు తీసుకొచ్చామని చెప్పి ఎప్పుడన్నా కానీ చెప్పగలరా మీరు అని చెప్పి చెప్తాను. ఈ పొద్దు మేము వేసిన రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేసిన రోడ్లపై నిలబడి ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు. నీ కాళ్ళ కింద చూసుకో. అడిగే వారందరికీ నేను జవాబు చెప్తున్నాను. మీరు కూడా ఒకప్పుడు కూడా ఇక్కడ మీ వాళ్ళంతా కూడా సర్పంచులుగా పనిచేశారు, అనేక ప్రజాప్రతినిధులుగా మీరున్నారు. మీరున్నప్పుడు కూడా అధికారంలో, ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ పంచాయతీలో ఏమైనా కానీ ఒక రోడ్లు వేశారా, లేకపోతే అభివృద్ధిని గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వేసిన రోడ్లపై నిలబడుకొని మీరు వచ్చేసి ఏం చేశారని చెప్పి అడిగితే మీకు అర్హత లేదు, అది నైతిక హక్కు లేదు. ఈరోజు మేము చేశాం మీ నోటితోనే చెప్పారు. మీ అందరు కూడా ఈ పొద్దు కాదు, బహిరంగంగా కూడా అందరి ముందు కూడా మీ నోటితోనే చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్ రికార్డ్ చెప్పినట్టు కూడా ఇంక అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు. మేము చేస్తాం, దీనికి నీళ్లు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి నేను ఈ పట్టణాన్ని కూడా పోయిన తూరే ఎన్నికల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పాం. కానీ కోవిడ్ కారణం వల్ల కేంద్రం కావచ్చు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చేయలేకపోయారు. ఇతూరి తప్పకుండా కూడా నేను వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణంతో పాటు ఈ 4 పల్లెలు కూడా, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే 4 పల్లెలు, అనంతపురం రూరల్ కావచ్చు, నారాయణపురం,
రుద్రంపేట అండ్ రాజీవ్ కాలనీ పంచాయతీ 4 పంచాయతీలకు కూడా తాగునీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వస్తాం.